ఎవరికి వాళ్ళే అట్లాంటి వ్యవహారాలే నడవట్లేదు. అసలు యాక్చువల్ ఏంటంటే భరత్ గారు, ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1855 పరిధిలో జరుగుతుందండి. సెంట్రల్ ఎనాక్ట్మెంట్, ప్రీ ఇండిపెండెన్స్ ఎనాక్ట్మెంట్ అనమాట. 1855 సారీ 1885. అయితే విషయం ఏంటంటే స్టేట్స్ లకి కొంత డెలిగేటరీ పవర్ మాత్రమే ఉంటది ఇందులో. స్టేట్ లెవెల్ కంట్రోల్ మాత్రమే ఉంటది. అయితే ఇక్కడ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కొన్ని వ్యవహారాల్లో సిబిఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఇట్లా 10 ఏజెన్సీలకు మాత్రమే వాళ్ళుగా సొంతగా నిర్ణయాలు తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు, నేషనల్ సెక్యూరిటీ ఇస్ అట్ స్టేక్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆఫ్ సర్టెన్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఎవరి ఫోన్లను అయితే వీళ్ళు ట్యాప్ చేయదలుచుకున్నారో వాళ్ళని దే హావ్ ప్రొజెక్టెడ్ దెమ్ యాజ్ థ్రెట్ టు ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. సో అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను మిస్లీడ్ చేసినారు. సో టు డీల్ విత్ దోస్ ఆఫీసర్స్, ఇట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ది రైట్ ఏజెన్సీ టు డీల్ విత్ దెమ్. ఎందుకంటే వీళ్ళంతా ఆల్ ఇండియా ఆఫీసర్లు సార్. ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ ఆల్ ఇండియా క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్లు. సో కాబట్టి మనము ఇప్పుడు ఎట్లుంటుందంటే మల్కాన్ సింగ్ ఆలోచన సరళితో మనం ఏకీభవించాము, ఆయన ఫుట్ ప్రింట్స్ లో మనం నడవము. కానీ వాళ్ళకి ఏంటంటే సిబిఐ అనగానే బీజేపీ గుత్తాధిపత్య సంస్థ అది ఇది అనాలా అని ఆయన ఏదో అంటా ఉంటాడు. కానీ అసలు యాక్చువల్లీ మోడీకి రేవంత్ రెడ్డి కన్నా కావాల్సిన వ్యక్తి ఎవడు ఉంటాడు సార్? అంతేనా? ఫుల్ అండర్స్టాండింగ్, పూర్తి దగ్గర మనిషి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన గౌరవం అంతే, వేరే వ్యక్తిగత ఏముంది ఆయనకి. సరే, మనతో పాటు నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ గారు కదండి, 8 ఎంపీలు గెలిచునా ఆయన నాడు మల్కాన్ సింగ్ అడగండి, అసలు యాక్చువల్లీ గెలిచే అవకాశం ఉండే నా కరీంనగర్. ఆయనైతే అక్కడ స్ట్రాంగ్ లీడరే కదా. కాదన్నా, ఎవరు గెలిచే అవకాశం లేదు, బండి సంజయ్ గెలిచే అవకాశం లేదని ఎట్లా అంటారు శరత్ గారు? ఎవరు? బండి సంజయ్ కరీంనగర్ అంటారు కదా మీరు, 8 సీట్లు అంటే. బండి సార్ మీరు చాలా పొరపాటు పడ్డారు సార్. ఇంటర్నల్ సాబిటైజ్ లేకపోతే బండి సంజయ్ ఏం సార్ ఎడ గెలుస్తారు? అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, ఎంపీ ఎలక్షన్ వేరు కదా. ఎంపీకి డిసైడ్ అయినారు కదా అట్లా. సార్ మేము కూడా వివర్ ఆల్సో ఇన్ ద ఫీల్డ్ సార్. బండి సంజయ్ లాస్ట్ కరీంనగర్ అసెంబ్లీ ఆల్సో ఓన్లీ 3000తో ఓడిపోయారు. ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓటింగ్ ఎక్కువ ఉంది. అక్కడ అది కూడా మైనారిటీ పాకెట్స్ వన్ సైడ్ గా పడ్డది. కాంగ్రెస్ అభ్యర్థి చాలా డిపాజిట్ పోయింది కాబట్టి కరీంనగర్ ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాయి బండి సంజయ్. అదేం కాదు యాక్చువల్లీ. సరే, మన టాపిక్ డివేట్ అవుతుంది. నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు. మాట్లాడదామంటే ఇంకో రోజు టాపిక్ పెట్టండి సార్, డిఫరెంట్ గా మాట్లాడారు. నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ గారు